శ్రావణ మాసం వచ్చిందంటే మనసంతా అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకుందాం అని భక్తితో నిండిపోతుంది. అండ్ అమ్మవారి అనుగ్రహం కోసం మనం ప్రతి శుక్రవారం, మంగళవారం పూజలైతే చేసుకుంటాం కదా! నేను మొదటి శుక్రవారం ఏం చేశా అంటే మణిద్వీప వర్ణంతో పూజ మొదలుపెట్టాననమాట. మణిద్వీప వర్ణం 32 రకాల పువ్వులతో చేసుకుంటారు కదా! అది మీ అందరికీ తెలిసే ఉండుంటుంది. సో అది నాకు గులాబీలు, మల్లెపూలు, విరజాజి పూలు, సన్నజాజి పూలుతో చేశాను అనమాట ఈ వారం. నెక్స్ట్ వీక్ వరలక్ష్మి పూజ కదా, దానికి అందరూ ప్రిపరేషన్లో ఉన్నారా? మీరు ఈ వారం ఎలా మొదలుపెట్టారు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మణిద్వీపం అంటే అమ్మవారి దివ్యమైన నివాసం. అక్కడ ప్రతి వర్ణంలోనూ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావం దాగి ఉంటుందన్నమాట. ఈరోజు నేను చేయబోయే పూజ మీ అందరితో కలిసి పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో చివరి వరకు చూస్తే అమ్మవారి దర్శనం మీకు మనసుకి ప్రశాంతత ఇస్తుందని భావిస్తున్నాను. ఈ పూజ చూస్తున్న ప్రతి ఒక్కరింట్లోనూ సుఖశాంతులు, సంతోషం, అమ్మవారి అనుగ్రహం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం వచ్చిందంటే చీరలు, హడావిడి, పూజలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆషాఢంలో కొనుక్కున్న డిస్కౌంట్ సేల్స్ చీరలన్నీ శ్రావణ మాసంలో 4 వారాలు కట్టేస్తే మనశ్శాంతిగా ఉంటుంది కదా. మరి మీరు కూడా ప్రిపేర్ అయ్యారా? నెక్స్ట్ వీక్ వరలక్ష్మి పూజకి చీరలు, నగలు ఎలా చేయాలి ఏంటి పూజ అన్నది అందరూ ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా. అందరూ ఆనందంగా వరలక్ష్మి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం రెడీ అవటమే కాకుండా అమ్మవారిని కూడా రెడీ చేసే అవకాశం వస్తుంది మనకి ఈ శ్రావణ మాసం ఒక్కటే. మనకి ఆడపిల్లలు లేని వాళ్ళు అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఒక వీడియో పెట్టాను నేను, అమ్మవారిని ఎలా సింపుల్గా ఎలా తయారు చేయాలన్నది పెట్టాను కదా. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి సింపుల్గా తయారు చేసుకొని ఫస్ట్ టైం తయారు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా ట్రై చేయండి. బొమ్మ చేసుకుంటే మనకు కూడా బొమ్మ అలంకరణ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అది ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఉంటే అది చూసి చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ వారం అందరూ పూజ హడావిడి, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు కదా. అయినా కూడా నా వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అపర్ణ కుటుంబంలో ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.